చిన్మయి నేను ఒక స్క్రీన్ ప్లే రాసిన తర్వాత నేను చదవమంటే ప్రెషర్ బాగా ఫీల్ అవుతుంది. వద్దు నువ్వు నేను స్క్రిప్ట్ చదివితే నన్ను ఒపీనియన్ అడుగుతావు, నీకు ఇది నచ్చిందా అది నచ్చిందా అంటావు, నా వల్ల ఆ ప్రెషర్ నేను తట్టుకోలేను, నీ ఏ స్క్రిప్ట్ అయినా బాగుండాలని నేను కోరుకుంటా, అంతకుమించి నాకు వద్దంటది. లైక్ వద్దు పర్లేదులే నువ్వు చదువు అని చెప్పి నేను ఫోర్స్ చేసి కాదు స్క్రిప్ట్ చేతిలో ఇచ్చేసి హిల్ బి వాచింగ్ లైక్ దిస్, కెన్ ఐ రీడ్ ఇన్ పీస్. ఓకే ఇప్పుడు దెన్ హిల్ బి లైక్ అప్పుడు యు ఆర్ ట్విచ్చింగ్ యువర్ ఐ లాష్ వాస్ ఫ్లట్టరింగ్, అంటే ఇక్కడ ఒక వన్ స్మాల్ మసిల్ వాస్ మూవింగ్, అప్పుడు నీకు ఇలా అనిపించిందా అలా అనిపించిందా? అయ్యో నాకు అంత అనిపించట్లేదు, ఇఫ్ ట్విచ్చింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇట్ ఇస్ బికాజ్ ఐ డోంట్ నో. సో ఐ లైక్ సో మచ్ ప్రెషర్. అది ఎందుకు చెప్పు, ఇది నువ్వు అప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్ మారింది ఎందుకు చెప్పు, ఐ డోంట్ నో డూడ్, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ లిటిల్ ఇన్వాలంటరీ. సో ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ. నేను ఇప్పుడు చెప్తున్నానండి, ఆయన స్క్రిప్ట్ రాస్తే ఒక స్టోరీ నాతో డిస్కషన్ పెట్టొద్దు అంట, ఎందుకంటే ఆ ప్రెషర్ నేను తట్టుకోలేను, అస్సలు తట్టుకోలేను. ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ అవర్ హౌస్. సో ఆయన ఫిల్మ్ తీసిన తర్వాత ఐ విల్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్. దానికి ఒక యావరేజ్ ఆడియన్స్గా ఏం రియాక్ట్ అవ్వాలో అన్నీ రియాక్ట్ అవుతా, ఏడవాలంటే ఏడుస్తా, కోప్పడాలంటే కోపడతా. మధ్యలో ఈయన కాబట్టి నెపోటిజం, నేను ఈయన ఫిల్మ్స్లో పాడతా కూడా.